నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు కొలువు తీరారు. అప్పుడే ఆయా శాఖలకు బాధ్యతలు తీసుకున్నారు. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొలుసు పార్థసారథి గారు గృహ నిర్మాణ శాఖపై కీలకమైన అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేశారు. 2019 నుండి 24 వరకు 20 లక్షల పైబడి ఇళ్ల నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కానీ కనీసం 10 లక్షలు కూడా పూర్తి చేయకుండా కేవలం 6,08,000 ఇల్లు మాత్రమే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. దాదాపుగా 13 లక్షల ఇళ్ళని పెండింగ్లో పెట్టింది, నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. కేవలం 5 లక్షలు ఏమైతే ప్రభుత్వం ఒక్కొక్కరికి 2014 నుండి 2019 వరకు మరి ఒక ఇల్లు నిర్మాణానికి 2,50,000 రూపాయలు మంజూరు చేస్తే, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,80,000తో సరిపెట్టి దాని యొక్క ఇళ్ల నిర్మాణం గ్రాంట్ని తగ్గించారు. మరి ఆ నిధుల్ని ఏం చేశారు అనేది ఇప్పుడు కీలకంగా మీటింగ్లో చర్చించారు మంత్రి పార్థసారథి గారు. మరి ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వాలనేది ప్లానింగే పెట్టుకున్నారు. ఇప్పుడైతే ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలకు ఏమైతే ఇల్లు నిర్మాణం చేపట్టారో, జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. అవన్నీ కూడా చాలా సక్రమంగా జరిగేలా నిర్మాణం అస్తవ్యస్తమైన ఈ గృహ నిర్మాణాలని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేది టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రి పార్థసారథి గారు చెప్పారు. ఏదేమైనా ఏపీలో మళ్ళీ ఇళ్ల నిర్మాణాల పనులు మళ్ళా వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవో, ఎవరైతే ఇల్లు నిర్మించుకోలేకపోయారో అక్కడ ఇళ్ల నిర్మాణము ప్లస్ లేని వారికి కూడా, పేదవారికి, దారిద్ర్య రేఖకు దిగురున్న వారందరూ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయాలని సంకల్పించాం. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేకపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ళ విషయంలో ఎక్కడ రాజీ పడద్దు, ఎక్కడ అవినీతికి తావు లేకుండా అధికారులు కూడా నిజాయితీగా ప్రజలకి సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. ప్రజలకు ఏమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలు సక్రమంగా అమలయ్యేలా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు చేపట్టాలని మరి మంత్రి పార్థసారథి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మరి ఇళ్ల నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టబోతున్నారు, ఇంకెంతమంది ఇళ్ల పట్టాలు తీసుకోకుండా పెండింగ్లు ఎంతమంది ఉన్నారు, గృహ నిర్మాణాల్లో జాప్యం జరిగిన, నిర్మాణంలో సగం ఆగిపోయిన ఇళ్ళకి మళ్ళా నిర్మించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో రానున్న రోజుల్లోనే చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.